హాయ్ అండి. హలో అండి. సేమియా పాయసం చేసుకుందామండి. ఇప్పుడు ఒక ప్యాన్‌లో ఒక స్పూన్ నెయ్యి వేసి అది కాగినాక జీడిపప్పు పలుకులు వేసుకొని రోస్ట్ చేసుకుందాము. బాగా రోస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టుకొని అదే నెయ్యిలో ఈ ఒక కప్పు సేమియాని వేసి రోస్ట్ చేసుకుందామండి. గోల్డెన్ కలర్ వచ్చేదాకా రోస్ట్ చేసుకోవాలి. బాగా రోస్ట్ అయిపోయిన తర్వాత ప్యాన్ తీసి పక్కన పెట్టుకొని ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో 2 కప్పుల వాటర్ పోసుకొని 2 కప్పులు హోల్ మిల్క్ పాలు పోసుకొని ఒక పొంగు వచ్చేదాకా మరిగించుకొని ఇందాకలు వేయించుకున్న సేమియాని ఇందులో వేసుకొని సిమ్లో ఉడకనివ్వాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పడుతూ ఉంటుంది. చూసుకుంటూ ఉండాలి. ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే తెలిసిపోతుందండి. ఇలా చెక్ చేసుకోవాలి. ఉడికిపోయిందండి. ఇప్పుడు 1/2 కప్పు షుగర్ వేసుకొని కలయబెట్టుకొని మంచిగా ఇలాచి పొడిని కూడా యాడ్ చేసుకొని జీడిపప్పుల పలుకులు కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతే. కమ్మనైన సేమియా పాయసం చాలా రుచిగా ఉంటుందండి. హోల్ మిల్క్ వేసుకుంటేనే బాగుంటుందండి.